హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఈ ఇనిషియల్ స్టేజ్‌లో డెఫినెట్‌లీ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. హోప్ యూ విల్ లవ్ దిస్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్‌లో నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వచ్చేసాం వైజాగ్ రైల్వే స్టేషన్కి. ట్రైన్ అయితే ఇక్కడి నుంచే నైట్ 9:20కి స్టార్ట్ అవుతుంది. సో మనం వెళ్తుంది వైజాగ్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్న జగదల్పూర్కి. సో ఇదే మా గ్యాంగ్. పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ చేసుకున్నాం ట్రైన్లో. వైజాగ్ నుంచి జగదల్పూర్కి ఉన్న ట్రైన్స్ అయితే రెండు. ఒకటేమో మార్నింగ్, ఇంకొకటేమో నైట్. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ జర్నీ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే 2 ట్రైన్స్ అరకు మీద నుంచే వెళ్తాయి. ఇంకా తెలిసిందేగా అరకు మీద నుంచి వెళ్తే ఎలా ఉంటాయో, లోయలు, గుహలు, కొండలు, నేచర్స్ బ్యూటీని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జగదల్పూర్కి అయితే మార్నింగ్ 5:20కే వచ్చేసాం. జగదల్పూర్లో సోనీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి క్యాబ్ అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం. సో 2 డేస్లో మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ వాళ్ళే చూపిస్తారు. హోటల్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. సో స్టేకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో హోటల్ బుక్ చేసుకొని మార్నింగే ఫ్రెష్ అయ్యి చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. జగదల్పూర్ నుంచి చిత్రకూట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 38 కిలోమీటర్స్. సో దగ్గరగా 1 గంట సేపు పడుతుంది. సీరియస్లీ వెళ్తున్న వే అయితే చాలా బాగుంది చూడడానికి. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, చెట్లు, చాలా బాగుంది అట్మాస్ఫియర్. ఫైనల్లీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఇంద్రావతి రివర్. ఇది ఇండియాలోనే వైడెస్ట్ వాటర్ ఫాల్. నియర్లీ 300 మీటర్స్ ఉంటుంది. అండ్ 95 ఫీట్ హైట్ నుంచి వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది హార్స్ షూ షేప్లో ఉండడం వల్ల దీనిని నయాగ్రా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మేము వెళ్ళినప్పుడు వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల బోటింగ్ సర్వీసెస్ అయితే స్టాప్ చేసేసారు. వాటర్ ఫ్లో తక్కువ ఉంటే బోట్లో ఎక్కించుకొని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇదైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అసలు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ పక్కనే దండమి రిసార్ట్స్ ఉంటుంది. బెస్ట్ ప్లేస్ టు స్టే. చాలా బాగుంటుంది. రిసార్ట్స్ నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కుదిరితే నైట్కి అక్కడే స్టే చేయండి. మినిమం 1 మంత్ ముందే రూమ్స్ బుక్ చేసుకోండి. వేకెన్సీస్ అయితే ఉండవు మళ్ళీ. మేమైతే 1 వీక్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చేసాం. సో మాకైతే బుకింగ్స్ దొరక్క ఇక్కడ స్టే చేయడానికి అయితే కుదరలేదు. చిత్రకూట్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తాండా కుమార్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం.
లొకేషన్ అయితే ఆసమ్ ఉంది. పెద్ద లోయ, సరౌండింగ్స్ అంతా కొండలు. వాటర్ ఫాల్ అయితే తక్కువ ఉంది మేము వెళ్ళే టైంకి. ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. నాకైతే స్పెసిఫిక్గా ఈ తాండగమార్ వాటర్ ఫాల్ లొకేషన్ చాలా బాగా నచ్చింది. వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడైతే మనం చిత్రధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. తాండగమార్ వాటర్ ఫాల్స్ నుంచి 37 కిలోమీటర్స్ దూరంలో జగదల్పూర్ వైపు అయితే వెళ్ళాలి. ఇది మన అరకులో చాపరాయి వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో సిమిలర్గా కొంచెం అలానే ఉంటుంది. చిత్రధార వాటర్ ఫాల్స్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ దల్పత్ సాగర్ లేక్ జగదల్పూర్ సిటీలోనే ఉంది. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం. ఈ దల్పత్ సాగర్ లేక్ దల్పత్ దేవ్ కాకతీయ అనే రాజు 400 ఏళ్ల క్రితమే రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి అయితే కట్టించారు ఈ లేక్ని. సో లేటర్ ఆన్ ఛత్తీస్గఢ్ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తూ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడితో డే 1 అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. రేపు అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపిస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.